బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజలింగమూర్తి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. హత్య గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ హత్యకు రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు హత్య కేసు విషయంలో విచారణ వేగవంతం చేశారు. ఈ హత్య విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. హత్య గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వెన్నెల మొన్న రాత్రి భూపాలపల్లి పట్టణంలో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక పక్క హై ప్రొఫైల్ కేసులో సంబంధాలున్న వ్యక్తి కావడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే దీన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ హత్య విషయంలో విచారణ అయితే వేగవంతం చేశారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే స్వయంగా ఈ యొక్క విచారణను పర్యవేక్షణ నేపథ్యంలో హత్యకు గల కారణాలు మొత్తం పూర్తిగా అయితే పోలీసులు వేగవంతంగా అయితే చేస్తున్న పరిస్థితి. ఇదే హత్యను మేమే చేశామని నిన్న సాయంత్రము రేణుకుంట సాంబయ్య, సంజీవ వాళ్ళైతే పోలీసుల ముందు లొంగిపోయారు. ఇంకా కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురుతో పాటు ఇంకెవరెవరు పాత్రధారులు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఈ యొక్క హత్య గల అసలు కారణాలు ఏంటి అనే విషయంలో అయితే పోలీసులు అయితే ఒక కొలిక్కి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఇటు పోలీసులో వచ్చిన విచారణలో భాగమైన కానీ ఇటు మృతుడి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు పరంగా అయితే ఇది భూపాలపల్లి పట్టణ కేంద్రంలో కృష్ణా కాలనీకి పోయే దారిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక ల్యాండ్ విషయంలో ఈ రేణుకుంట కొమరయ్య ఈ ఫ్యామిలీకి వీరికి డిస్ప్యూట్ ఉంది. దీని విషయంలో ఇటు సివిల్ కోర్టులో ఇది కేసు విచారణ జరుగుతుంది. ఇది ఫైనల్ గా ఈ నాగవెల్లి రాజలింగమూర్తికి ఆర్డర్ రానున్న నేపథ్యంలో అయితే ఈ హత్య జరిగినట్లుగా అయితే ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ ఇటు సరళ ఆరోపణ చేసినట్లు ఇటు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కూడా గండ్ర సత్యనారాయణ ఆరోపణ చేసినట్లు ఈ హత్య వెనుక కుట్రకోణం అయితే దాగి ఉందనే నేపథ్యం అయితే ఆ విషయంలో పోలీసులు విచారణ జరుగుతున్నారు. ఎవరైతే వీరికి విభేదాలు ఉన్న వ్యక్తులని ఉపయోగించుకొని ఈ రాజలింగమూర్తిని చంపడానికి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్రకోణం చేశారని అయితే ఇటు మృతుడి భార్య ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రాజలింగమూర్తి పలు భూముల విషయంలో తను కోర్టు పరిధిలో కోర్టులో కేసు వేశారు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కాలంలో భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు అనేక భూముల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత కబ్జాలు చేశారని చెప్పేసి చాలా మంది పైన ఇతను న్యాయపరంగా పోరాటం చేస్తున్నాడు. దానికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని కేసీఆర్ పైన, మంత్రి హరీష్ రావు పైన, మాజీ మంత్రి హరీష్ రావు పైన, ఇరిగేషన్ శాఖ అధికారుల పైన కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఇవంతా కూడా బీఆర్ఎస్ పార్టీ
అచ్చం ఉంది. అటు లోకల్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ హత్య చేశాడు. పలు భూ కుంభకోణాలు, భూ కబ్జాల విషయంలో ఇతను గత బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే తనకు శత్రువులుగా ఉన్న వారిని అవకాశం వాడుకొని ఈ హత్య చేశారని అయితే ఆరోపణలు మృతుడి భార్య చేస్తున్న పరిస్థితి. అన్ని కోణాల్లో అయితే పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. ఒకప్పుడు భూ పంచాయతీ అయినప్పటికీ దీని వెనుక కుట్ర కోణం ఉందనే విషయంలో అయితే పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చినట్లుగా మనకు తెలియవస్తుంది. వెన్నెల. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. లోకల్లో రాజలింగమూర్తి గారు అనే వ్యక్తిని కొంతమంది హత్య చేయడం జరిగింది. నిన్న రాత్రి వాళ్ళ వైఫ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. ఒక 5 మెంబర్స్ మీద ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసినాం. సో అతని హత్యను చేసిన ఎవరినే అన్ని కోణాలు కూడా అతనికి ఉన్న సమస్యల మీద అన్ని కోణాల విచారణ కొనసాగింది. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరినీ కూడా ఎంతటి వారైనా ఎటువంటి వారైనా కూడా మేము విడిచిపెట్టలేదు. త్వరలో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది.